హాయ్ అండి, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. కరెక్ట్గా ఆది బ్లౌజ్ లేకుంటే ఎలా కట్ చేసుకోవాలి, ఎలాంటి టిప్పులు పడతామో ఎలా సాల్వ్ చేసుకోవాలంటే కటింగ్ వీడియోలో చెప్పాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్ ఇస్తాను చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర ఒక కుట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి బార్డర్ వచ్చేసింది, తిప్పేసుకుంటే సరిపోతుంది. పైపింగ్ కూడా ఏం వేయట్లేదు. అదే మీరు పైపింగ్ వేయాలనుకుంటే ఒరిజినల్ క్లాత్ కి లైనింగ్ క్లాత్ కి మధ్యలో మీరు లైనింగ్ అతికే ముందు మీరు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నేను చాలాసార్లు చెప్పాను వీడియోలో. మీకు మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా అలా కుట్టమన్నప్పుడు కస్టమర్ చూపిస్తాను. ఇక చూసారా, మనకి హ్యాండ్ లూజ్ దగ్గర లైట్ గా బ్లూ కలర్ మనకి కలర్ ఉంది ఒక క్లాత్ అనేది. సో ఆ కలర్ క్లాత్ తో పైపింగ్ వేయాలన్నమాట మనం నెక్ కి, హ్యాండ్ కాదు. ఇలా కుట్టేసిన తర్వాత నేను వీడియోలో చూపించినట్టు నీట్ గా చేతితోటి అద్దుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ కూడా నీట్ గా ఇలా కట్ చేసేయండి. చూస్తున్నారు కదా, నేను ఎలాగైతే కట్ చేశాను అలాగా మొత్తం హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా కట్ చేస్తే మనకి ఆ పీస్ అనేది సైడ్కి జాయింట్ వేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కట్ చేశారనుకోండి మనకి సరిపోదు. ఈ మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి. దీన్ని పైన ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసి స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా. మళ్ళీ ఇటువైపు కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి. ఇలాగా ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. లేదంటే మనకి ప్లస్ గుర్తు అనేది రాదనమాట హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు. సో ఇది కూడా అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి రెండోదండి. ఈ రెండోది కూడా అంతే సేమ్. ఇలా పెట్టేసుకోండి నేను చూపించినట్టు. ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా స్టిచ్ వేసుకుంటూ చక్కగా వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసేసుకుని నీట్గా కుట్టు వేసేసుకోండి. ఈ కార్నర్కి కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడాని. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని చక్కగా ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇలాగా మొత్తం కూడాని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్ లూజు దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు ఆర్మ్ లూజ్ దగ్గర మనం ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని సైడ్కి జాయింట్లు వేసుకోవాలి. ఇలా మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడాని. ఈ సైడ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. సో తర్వాత వచ్చేసి ఈ రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్ తీసుకున్నాను. ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసేయండి ఇదంతా కూడా. మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఇలా మొత్తం కూడా క్లోజ్ చేసుకుని ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. సో అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రెండో షేప్ బెల్ట్ కూడా అంతే. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుంది ఇలా నేను చూపించినట్టు. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా స్ట్రైట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా చక్కగా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ అనమాట, మెయిన్ డాట్ను పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు. తర్వాత మళ్ళీ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్
మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అనమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి ఇది కూడా. చూసారా చక్కగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి రెండోది అనమాట. రెండోది కూడా అంతే. మెయిన్ డాట్ ఇలా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇది కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ని ఏ షేప్ ఎటు వస్తుందో కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం అలాగా కుట్టు పెట్టుకున్నాం కాబట్టి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అంతా కూడా అంతే. ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. సో రెండోది కూడా అంతే అండి. ఈసారి షేప్ బెల్ట్ కింద నుంచి కుడతాం అనమాట. అంటే అలాగే వస్తుంది. ఇంకోటి ఉల్టా చేసేసుకుని కింద పెట్టుకోవాలన్నమాట. ఇలా కింద పెట్టుకుని చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మెయిన్ డాట్ ఇలాగా మనం పాదం వైపుకి ఫోల్డింగ్ చేయాలన్నమాట. పాదం నుంచి డిఫరెన్స్తో కుట్టాలండి. అది గుర్తుపెట్టుకోండి, లేదంటే పీలుకుపోతుంది. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా లైనింగ్ అంతా లోపలికి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇదంతా కూడా అంతే. ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ చక్కగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వస్తుందండి. ఇలా చూస్తున్నారు కదా. ఎడమ చేతి వైపుకి అయితే ఇలా 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ రెండూ తీసుకోవాలి. ఇలా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇదంతా కూడా చక్కగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. రఫ్ ఇచ్చేసి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నేను చూపిస్తాను చూస్తారు అలాగా. మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి. ఇటు కూడా అంతే. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు మనం కాజా పట్టి అయిపోయింది కదా, ఉక్సు పట్టి కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. దీని మీద ఇలా పెట్టుకుని కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. నాకు కొద్దిగా ఎక్కువ వచ్చింది అనమాట. ఎంత ఎక్కువ వచ్చిందో అంతా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను. మళ్ళీ చెక్ చేస్తున్నాను, కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు. ఓకేనా. నేను ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు, పీలుకుపోతుంది అనమాట. లైనింగ్ క్లాత్ తీసుకుని చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని చక్కగా స్ట్రైట్గా ఇలాగా కట్ చేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతేలాగా దీనిపైన పెట్టేసేయండి. ఇలా పైన పెట్టేసుకుని స్ట్రైట్గా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఓకే. తర్వాత మళ్ళీ ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా నేను చూపిస్తాను చూస్తారా వీడియోలో, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇదంతా కూడా ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు కాజా పట్టి పైన ఉక్సు పట్టి ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది, ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తే మనం అడ్జస్ట్మెంట్ చేసాం కదా, అందుకనమాట. ఇది కూడా అయిపోయిందండి. వెనకాల పార్ట్, ఇప్పుడు వెనకాల పార్ట్లో డాట్స్ వేసేసుకుందాం. నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇలా సగం కింద కరెక్ట్గా సగం పెట్టేసుకుని దీనిపైన మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కొంచెం నీట్గా క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నాను చూసారా. ఇప్పుడైతే నాకు ఏం ఎక్కువ లేదు, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను కూర ఉన్న క్లాత్ని తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి దీని మీద పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగ చక్కగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాని ప్రకారము చూసుకోండి. ఇలాగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, నడుము లూజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకోండి. మీకు నడుము లూజ్ కరెక్ట్గా లేదు అనిపిస్తే మొత్తం కొలత తీసుకోండి. చుట్టూ కొలత తీసుకుని 4 భాగాలు చేసుకుని మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా మార్కింగ్ వేసేసుకోండి. సో నేనైతే ఈ మార్కింగ్ పెన్సిల్స్ బ్లౌజ్లు కుట్టేటప్పుడు, అంటే ఏదైనా సరే మిషన్ మీద కుట్టేటప్పుడు మాత్రం వాడతాను. కటింగ్ మాత్రం ఆ మార్కర్స్ వాడతాను అనమాట. సో ఇది కూడా అయిపోయింది. ఇక్కడ కూడా చక్కగా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా. ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి షోల్డర్స్ని ఎలా జాయిన్ చేయాలో చెప్తాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. నెక్ వైపుకి మళ్ళీ కొంచెం స్లోప్ ఇవ్వండి, సరిపోతుంది.
అంతే. మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతేలాగా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ నెక్ వైపుకి లైట్గా లోపలికి స్లోప్ ఇవ్వండి. భుజాలు జారు ఉబ్బెత్తుగా రావు. ఇప్పుడు నేను పాలిస్టర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. దీంతో నేను పైపింగ్ అనేది వేస్తున్నాను అనమాట. సో నెక్ కనగానే మీరు ఏ షేప్ అయిన నెక్ అనేది క్రాస్గానే మాత్రమే ఉండాలి, స్ట్రేట్గా ఉండకూడదు. క్రాస్గా మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం అన్నీ కూడా నీట్గా ఇలాగా క్రాస్గా కట్ చేసేసుకుని రెండు మొత్తానికి మీకు ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ అనమాట. నేను 1.5 1.5 ఇంచు డిఫరెన్స్తో అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టాలి కదా, పైగా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అనమాట నీట్గా క్లాత్ రావడానికి. సో 1.5 ఇంచులు అయితే సరిపోతుంది. నేనైతే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను. మామూలుగా నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్, ఇన్విజిబుల్ పైపింగ్ అవేం కాదు. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలా అనమాట. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోండి. మొత్తం కూడా ఇలా చక్కగా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా చక్కగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలాగా ఓకేనా. ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి. నేను ఎడమ చేతి వైపు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఫినిషింగ్ మిస్ అయింది, మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను. ఇలా అనమాట. సో ఇక్కడ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి మనకి చేతి వాళ్ళని బట్టి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి, రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇదంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఓకేనా. ఎక్కడా కూడా లాగద్దు, లూజ్ రావద్దు. ఇలా అన్నమాట. పాలిస్టర్ లైనింగ్ అండి ఇది. ఓకేనా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఈ సైడ్ కూడా అంతే ఇలా చక్కగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి. నేను చూపించినట్టు ఇలాగా రౌండ్గా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. ఆ నెంబర్తో అయితే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. 12వ నెంబర్ థ్రెడ్ ఇలా పట్టేసుకుని చూపిస్తాను చూడండి. ఇది 12వ నెంబర్ థ్రెడ్. ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసేయండి. ఇలాగా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా రఫ్ ఇచ్చుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చక్కగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదంతా కూడా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసేయండి. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎంత బాగా వస్తుంది చూడండి ఫినిషింగ్ అనేది. చూపిస్తాను, మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. ఏ క్లాత్ అయినా పర్లేదండి, క్రేపు తీసుకోకండి. క్రేప్ లైనింగ్ అయితే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పర్లేదు, కానీ మామూలుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అది కొంచెము స్మూత్గా ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది కదా లైట్గా. సో దానివల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా పాలిస్టర్ లైనింగ్ తీసుకుంటే మీకు జారదండి, పట్టినట్టు ఉంటుంది అనమాట. మన చేతికి వీలుగా ఉంటుంది. ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా క్లోజ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి క్లాత్ అంతా కూడా. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. రెండో సైడు మీకు ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా కుట్టు వేసుకున్నా పర్లేదు, లేదంటే హెమ్మింగ్ చేస్తామనుకుంటే హెమ్మింగ్ అయినా చేయొచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. అసలు ఇంత బాగా నీట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చెప్పండి. మనం తీసుకున్న థ్రెడ్ని బట్టే ఉంటుంది అనమాట. హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకుంటారు, కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని హ్యాండ్ మిడిల్ టక్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు
కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇంకోండి నాకైతే కరెక్ట్గా లేదు కాబట్టి ఆర్మ్ లూజ్ అనేది నేను 7.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను, అన్ని రకాలుగా చూసుకుని. మీరు కటింగ్ వీడియో చూడండి. సో స్ట్రైట్గా కుట్టొచ్చింది కాబట్టి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. నడుము దగ్గర కూడా, నడుము దగ్గర నడుము లూజ్ ఎంత పెట్టుకున్నాం చూసుకున్నారు కదా. నడుము లూజ్ ఇది కరెక్ట్గా ఉందో లేదో నాకు తెలీదు, అందుకు నేను 4 భాగాలు చేసేసుకుని ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను అనమాట. ఒక భాగం అయితే దీంట్లో పెట్టేస్తున్నాను, ఫ్రంట్ పార్ట్లో, బ్యాక్ పార్ట్లో ఒక భాగం, అంటే కరెక్ట్గా దగ్గర 6.5 ఇంచులు అలా వచ్చిందండి. సో ఇక్కడ 6.5 ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను. తర్వాత వెనక పార్ట్, బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీన్ని కూడా మిడిల్ నుంచి, కరెక్ట్గా మిడిల్ నుంచి ఇక్కడ కూడా 6.5 అనమాట. సో వీటి రెండింటిని కలుపుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో ముందున్న దానికన్నా ఇప్పుడు. సో ఇది కరెక్ట్గా లేదనమాట ఆది బ్లౌజ్ అనేది. తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇలాగా పక్క నుంచి ఒక రఫ్ ఇచ్చేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చుకుని ఇంకో స్టిచ్, అలా మొత్తానికి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత సైడ్ జాయింట్ నీట్గా స్టిచ్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అయిపోయింది. రెండో సైడ్ కూడా సేమ్ అంతే, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఇలాగా పట్టేసుకుని కరెక్ట్గా ఇలాగ ఈక్వల్గా ఉండాలన్నమాట. మిడిల్లో పెట్టుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకోవాలి. ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతేనండి. ఇక్కడ అలాగా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ కూడా అంతే, ఇలా కొంచెం కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇటువైపు కూడా అంతే. చూడండి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది, ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసి సైడ్ జాయిన్ దగ్గర కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను చూపించినట్టు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. సో అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. కటింగ్ వీడియో ఎండ్ స్క్రీన్లో వస్తుంది, చూడండి ఎవరైనా చూడకపోతే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.